ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ప్రభుత్వంలో మా మత్స్యకారులకు చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ మత్స్యకారులా? ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది? మాకు చేప పిల్లలు లేవు, మత్స్యకారులకు ఉపాధి కూడా లేదు. ఎండాకాలం అయింది, మొత్తం చేపలన్నీ ఎక్కడెక్కడ చనిపోతాయి. ప్లస్ మాకు అనుకూలమైన చేపలు కూడా లేవు. నేను బెస్ట్ వాళ్ళకి ఇట్లా మంచి చేస్తున్నా, నీలం మధుమురాజు కూడా సీట్ ఇచ్చిన మంచి అందరు బాగా చూసుకుంటాను అంటాడు. ఎవరికి రాలేదు, మా కాడైతే ఎవరికి రాలేదు. ఎవరికి రాలేదా? ఈ ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ ఫెయిలే. ఆడోళ్ళు కొట్టుకొచ్చుడు తప్ప వేరే ఏం లేదు. ఆడోళ్ళు కొట్టుకుదా 6,000 సంపాదిస్తారంటారు, నువ్వు కొట్టుకొస్తారంటావు. 6,000 గంగాలు సంపాదిస్తాం, 6,000 లేదు ఏం లేదు. అంతేనా? రేవంత్ రెడ్డి భాష ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది మీకు భాష? ఆయన మాట్లాడే విధానం కొంచెం ఫ్రాడింగ్ మాట్లాడతాడు. ఫ్రాడింగ్ మాట్లాడుతాడా? ఎట్లా మరి పేగులు మెడకేసుకుంటా ఇట్లా రాజకీయ లక్షణం అది కాదు. అంతేనా? ఫ్రాడింగ్ మాటలు ఉండదు. ఊరికి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్ జైలుకు పంపిస్తా అంటాడు. ఇక భగవంతునికి ఎవరు జైలుకు వద్దరు తర్వాత. అంతేనా? ఓటుకున్నోటి కేసులు ఉన్నాయి కదా, ఎవరు జైలుకు వద్దరు భగవంతునికి. అంతేనా? పింఛన్ 4,000 కేసీఆర్ పెట్టిన పింఛనే ఉన్నాయి ఇప్పటికైతే. అంతే. 2016 కేసీఆర్ పెట్టిన పింఛన్ 2016 వస్తాయి. ఇప్పటికైతే 4,016 చేస్తా అన్నాడు, అది కానండి.